ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇప్పుడు మనతో తరుణ్ బనాలా, మన యూనివర్సిటీ స్టూడెంటే. హీ వాంట్స్ టు షేర్ సంథింగ్. తన ఎక్స్పీరియన్స్ ఏదో చెప్పదలుచుకున్నాడు. సమాధి విషయంలో ఆయనకున్న క్వశ్చన్స్ ఏవో అడగదలుచుకున్నాడు. అంటే అష్టాంగ యోగ సాధనలో సమాధి చివరి పాదము. సో ఆ చివరి పాదం గురించి కొన్ని సమస్యలు, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాను నేను. సో తరుణ్, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాట్ యు వాంట్ టు సే. ఓం నమస్కారం ఆచార్య, అందరికీ నమస్కారం. సో నమస్కారం. ఇది ఆ, ఇది అరౌండ్ 15 years ఆర్ 16 years, నేను 15 or 16 ఉన్నప్పుడు జరిగింది. సో మ్మ్. ఒక 13 years నుంచి అనుకోండి, లైక్ ఫ్రమ్ మై 13th ఏజ్. మ్మ్. నేను నాకు కొంచెం మెడిటేషన్ అలా అలవాటు ఉంది మ్మ్. అని చెప్పొచ్చు. మ్మ్. సో ఒక 1 month నేను మెడిటేషన్ ప్రోగ్రామ్కి, లైక్ అవే ఫ్రమ్ హోమ్ కూడా ఉన్నాను. మ్మ్. సో అలా తర్వాత అది అయిపోయిన 1 year 1-2 years తర్వాత, లైక్ నాకు జస్ట్ ఏదో వేరే ఆలోచిస్తున్నప్పుడు నాకు సడన్ గా ఒక ఆలోచన కలిగింది నాలో. లైక్ మ్మ్. నాలో థాట్స్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాలో. మ్మ్. దానంతట అవే వస్తున్నాయి, కొన్ని కొన్ని నేను తెచ్చుకుంటున్నాను, రెండు. ఓకే. సో వీటికి సోర్స్ ఏంది అని, లైక్ చాలా ఎక్కువ, లైక్ హై కాన్సన్ట్రేషన్ తో నేను నా బ్రెయిన్ మీద ఫోకస్ పెట్టాను అనమాట. మ్మ్. సో కొంత సమయానికి ఏమైందంటే, లైక్ సో ఇలా జస్ట్ ఇలా ఉండి నేను ఏదో గోడనో, లైక్ ఫ్లోర్ను, నాకు గుర్తులేదు కరెక్ట్ గా, బట్ మ్మ్. దేన్నో ఒక దాన్ని మ్మ్. చూస్తూ, లైక్ ఆలో ఆ కాన్సన్ట్రేషన్ బ్రెయిన్ మీద పెట్టాను అనమాట. మ్మ్. సో ఏమైందంటే, కొంత సమయానికి, లైక్ ఐ ఫెల్ లైక్ నా సెన్సెస్ అన్ని లూజ్ అవుతున్నట్టుగా. మ్మ్. ఈవెన్ దో నేను కళ్ళు తెరిచి ఉన్నా కూడా, లైక్ నాకు దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి, ఇక అది లైక్ డార్క్ అయిపోతున్నట్టుగా మ్మ్. అనిపించి, ఐ ఫెల్ లైక్ ఏదో వేరే లోకానికి ఏదో వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. అండ్ మ్మ్. అండ్ సడన్ గా అసలు ఐ ఫెల్ లైక్ ఐ వాజ్ లూజింగ్ సంథింగ్ అన్నట్టుగా, బికాస్ ఐ వాజ్ నాట్ హియరింగ్ ఎనీథింగ్ అలా అనిపించి నేను ఆపేసాను అనమాట, భయంతో. సో ఓకే. ఈజ్ దిస్ లైక్ గోయింగ్ టు సమాధి, ఇది సమాధిలోకి వెళ్తున్నట్టుగా భావించవచ్చా, లేదంటే ఇది వేరే మెంటల్ స్టేటా, నాకు అర్థం కాలేదు. నేను ఎవరికి యా కూడా చెప్పుకోలేదు ఇంతవరకు. సో ఐ స్టిల్ హ్యావ్ దట్ డౌట్. యా దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే చాలా మందికి ఇట్లా అవుతుంది తరుణ్. ఓకే. ఎవ్రీబడి గెట్స్ దిస్ వన్. కాకపోతే ఎంతసేపు అవుతుంది అనేది ఉంటుంది. సో ఓకే. కొంతమందికి ఒక మినిట్ అట్లా అనిపిస్తుంది, కొంతమందికి ఒక 10 సెకండ్స్కే వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అట్లా అంటే దట్స్ హౌ సమ్ టైమ్స్ కొంతమంది 15-20 మినిట్స్లో ఏదో లోకంలోకి వెళ్ళిపోతారు. ఓకే. సో వాళ్ళు మెలకుతూనే ఉండి వెళ్ళిపోతారు. సో అట్లా అవుతున్నప్పుడు తనను తను మర్చిపోతాడు. ఓకే. తన్మయత్వము అంటాం దాన్ని. సో ఇలా అందరికీ జరుగుతుంది, ప్రతి వ్యక్తికి జరుగుతుంది. ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టినప్పుడు అలా జరుగుతుంది. దీన్ని సమాధి అనాలా వద్దా అన్నది ప్రశ్న అనమాట. ఇప్పుడు నీకు ఆ సమయంలో నీకు అనిపించింది ఏంటి? ఇంద్రియాలు, మిగతా ఇంద్రియాలతో సంబంధం పోతున్నట్టు అనిపించింది. అవును, వేరే థాట్ ఏం లేదు, జస్ట్ అసలు థాట్స్ ఏవి లేవు, ఇట్లా ఉమ్. ఏదో క్లోజ్ అయిపోతున్నట్టుగా అనిపించింది మొత్తం. యా. యా. సో అయితే ఇప్పుడు మనము అష్టాంగ యోగ సాధనలో చివరి పాదము సమాధి. అవును. సో మనకి అసలు ఆ చివరి పాదం దాకా రావాలి అంటే ఇప్పుడు నీకు అనుభవించింది ఏదైతే ఉందో చిన్నప్పుడు, ఆ అనుభవించింది అష్టాంగ యోగ సాధనలో 7 పాదాలు దాటి 8వ పాదానికి వచ్చేస్తావా డైరెక్ట్గా? అట్లా సాధ్యమా అన్నది ప్రశ్న వస్తుంది మనకి. అవును. అసలు ఇవేంటో చూద్దాం. అష్టాంగ యోగ సాధనలో యమాలు 5, ఓకే. యమములు 5 అంటాం. అవి ఏంటంటే అహింస, అస్తేయము, అపరిగ్రహ, సత్యము, బ్రహ్మచర్యము. ఈ 5 కలిపితే మనము యమములు అంటాం. అందులో మనకి అహింస అంటే తెలుసు. మ్మ్. సో మాటతో కానీ, మనసుతో కానీ, శరీరంతో కానీ హింస చేయకపోవడాన్ని అహింస అంటారు. సరే.
అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికి అపరిగ్రహం, వేరే వాళ్ళ ఆ, 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 మనవిగా చెప్పుకోకపోవడం, అస్థేయం దొంగతనం చేయకపోవటం. అంటే అపరిగ్రహానికి దీనికి ఏంటంటే, అపరిగ్రహంలో ఏంటంటే ఎంత కావాలో అంతే తీసుకోవటం. తనకు సంబంధించిన వాటికి ఇప్పుడు భోజనం చేస్తున్నాడు, ఎంతతో తింటే సరిపోతుందో అంతే తినాలి తప్పితే ఆబగా తినకూడదు అనమాట. సో ఎంతవరకు జీవగానికి ఎంత సరిపోతుందో అంత చేయటం అపరిగ్రహం అవుతుంది. లేకపోతే వేరే వాళ్ళ వస్తువుని మనం దొంగతనం చేసినట్టే అవుతుంది అనమాట. వేరే వాళ్ళకి కావాల్సిన ఇవ్వకుండా మనం తీసుకోవడం అపరిగ్రహం. అయితే అస్థేయానికి ఏంటంటే దొంగతనమే, డైరెక్ట్గా దొంగతనం, ఇంకా దొంగలించడం వేరే వాళ్ళు వస్తుంది. ఈ మూడు కాకుండా సత్యం. సత్యం అంటే ఏంటో మీకు అందరికీ తెలుసు. బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యము అంటే అది బ్రహ్మమునే ఆచారంగా కలిగిన వాడు కాబట్టి బ్రహ్మచర్యం అనమాట. సో అప్పుడు ఇంద్రియ నిగ్రహం జరుగుతుంది. సో ఈ ఐదుటిని మనము యమములు అనాలి. ఈ ఐదు పాటించాలి. పాటించి నియమాలు. నియమాలు సత్యము, శౌచము, సంతోషము, అంటే శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానం, ఈ ఐదు. సో శౌచము అంటే క్లీన్లీనెస్, అంతః బాహ్య క్లీన్లీనెస్ రెండు ఉండాలి. అట్లనే సంతోషంగా ఉండాలి మనిషి. దుఃఖం అన్నది లేసమాత్రం కూడా పడకూడదు. అంటే ఏంటి, దేనికి బాధపడకూడదు, సంతోషంగానే ఉండాలి మనిషి. స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే వేదాది శాస్త్రాలను చదవటం. అది కాకుండా తపస్సు అంటే తపము ఆచరించటం అంటే శీతోష్ణాలకి సుఖదుఖాలకి అన్నిటినీ సమంగా భరించుతూ పోవటం తపస్సు అంటారు. ఈశ్వర ప్రణిధానము, ఈశ్వరుణ్ణి ధ్యానంగా చేయటం ఈశ్వర ప్రణిధానం. సో వేదాది శాస్త్రాలు చదివేటప్పుడు ఆటోమేటిక్గా ఈశ్వర ప్రణిధానం కూడా అందులోకి వచ్చేస్తుంది. సో ఇవి ఐదు నియమాలు. యమాలు పాటించి నియమాలు పాటించకపోయినా, నియమాలు పాటించి యమాలు పాటించకపోయినా కుదరదు. రెండూ పాటించాలి. ఇది కాకుండా ఇవి చేసి యమములు నియమములు అయిన తర్వాత ఆస్ ఆసనం. ఆసనం అంటే సుఖంగా కూర్చోగలిగేది, ఎక్కువసేపు కూర్చోగలిగేది, ఎక్కువసేపు ఆ స్టేట్లో ఉండగలిగేది ఆసనం. సపోజ్ ఒకడు ఒక కాలు మీద, ఒంటి కాలు మీద నుంచుంటున్నాడు అనుకో, అది చాలాసేపు అట్లనే ఉండగలిగితే కనుక అది ఆసనం అతనికి. కొంతమంది ఏదైనా చెట్టు కొమ్మను పట్టుకొని వేళ్లాడుతున్నారు అనుకో, అలా ఎక్కువసేపు అలా ఉండగలిగారు అనుకో, అది ఆసనం. అంటే అన్నిటికంటే ఎక్కువసేపు దానిలో ఉండగలగాలి. సో ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆసనాల కింద వస్తాయి. అది ప్రాక్టీస్తోనే వస్తుంది. అది శరీరం అన్నిటినీ వంచి నుంచోబెట్టి కూర్చోబెట్టి చేస్తూ ఉంటేనే ఏ స్థితిలో ఎక్కువగా ఉండగలుగుతామో తెలుస్తుంది. ఇది ఆసనం. దీని తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం చేయడం మూలంగా వచ్చే లాభం ఏంటంటే మనసు క్లేశముల నుంచి విడిపడుతుంది. క్లేశములు అంటే మలినాల నుంచి విడిపడుతుంది. అలా మనస్సుని బాగా, అంటే ఇప్పుడు ఒక ఒక మెటల్ మిగతా మెటల్స్తో కలిసి ఉందనుకో. ఆ, సారీ. నో ప్రాబ్లం. సో ఒక మెటల్ మిగతా మెటల్స్తో కలిసి అల్లాయిగా ఉందనుకో, దాన్ని మనము వేడిలో పెట్టామనుకో, ఓకే. ఉష్ణంలో పెట్టినప్పుడు అది కనుక కరిగి మిగతా మెటల్స్ నుంచి సెపరేట్ అవుతుంది, కల్మషా నుంచి విడిపోతుంది అనమాట. సో అది ప్రాణాయామం ద్వారా వస్తుంది మనకి, మనసుకి. ఓకే. సో దేర్ ఫోర్ అది వచ్చిన తర్వాత అప్పుడు ప్రత్యాహారం చేయగలుగుతాం. ప్రత్యాహారం అంటే ఏమిటి, ఈ ఇంద్రియాలని విషయం నుంచి దూరం చేసుకోగలుగుతాం. ఓకే. పంచేంద్రియాలు అంటే ఇప్పుడు నాకు తీపి అనే రుచి ఎక్కువగా అలవాటు ఉంది. సో దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం, ఎందుకంటే మనసు కంట్రోల్లోకి వస్తుంది. సో కంట్రోల్ చేయాలి. సో ఏది ప్రత్యాహారం చేయడం మూలంగా వీటన్నిటి నుంచి, విషయాల నుంచి ఇంద్రియాలని దూరంగా పెట్టగలుగుతాం, అనవసరమైన వీటిని వదిలేస్తాం. సో అది ప్రత్యాహారం. సో ఇది ఈ ఐదు అయితే కానీ మనకి మనసుని ధారణ చేయలేం.
ఈ మనసును ధారణ చేయటం అంటే ఏంటంటే మనసుని శరీరంలో గుండెలోనూ గర్భంలోనూ లేకపోతే నేత్రాల మధ్యనో ముక్కు పైననో లేకపోతే పైన శిరస్సు మీదనో ఇలా కాకుండా సూర్యుడిలోనూ చంద్రుడిలోనూ ఎక్కడో ఒక చోట మనసును స్థిరంగా పెట్టచ్చు. ఓకే. ఇది ధారణ. అట్లా పెట్టి దాన్ని ధ్యానం చేయడం మూలంగా ధ్యానం ఏర్పడుతుంది. ఓకే. లేకపోతే ధారణ ధారణ లేకుండా ధ్యానం కుదరదు. రాదు. అవును. ఈ ధారణ రావాలి అంటే నువ్వు మిగతావి వదలాలి. మనసుకి మిగతా వదిలితే కానీ మనసును ఒక చోట స్థిరంగా పెట్టలేంగా. అవును. సో అది అపరిగృహ అయితే కానీ ధారణ కుదరదు, ధారణ కుదిరితే కానీ ధ్యానం కుదరదు. సో బ్యాక్కి వెళ్తే మళ్ళీ ఈ అపరిగ్రహ రావాలి అంటే కనుక మనకి ఇంకాస్త బ్యాక్కి వెళ్ళి మనసుని కల్మషం లేకుండా చేసుకోవాలి. ఓకే. అంటే ప్రాణాయామం చేయాలి. ఓకే. ప్రాణాయామం చేయగలగాలి అంటే ముందు ఆసనం కుదరాలి. అవును. ఆసనం కుదరాలి అంటే యమనియమాలు పాటించాలి. మ్మ్. ఆసనం అవి పాటించకుండానే ఆసనం నేను వేయగలుగుతున్నా కదా చాలామంది అనుకుంటారు. కరెక్టే. కానీ నేను చెప్పాను కదా గంటల కొద్దీ అదే స్థితిలో ఉండగలగాలి. మ్మ్. అది యమనియమాలు పాటించిన వాడికి అట్లా సాధ్యం అవుతుంది. సో ఇవన్నీ వరుస పెట్టి వస్తాయి. సరే ధారణ వచ్చిందండి, మనసుని ఎక్కడో చోట నిలకడగా పెట్టానంటే ఏమిటి? నువ్వు మనసుని మొత్తం తీసుకొచ్చి ఒక చోట నిలకడగా పెట్టినప్పుడు మిగతా వాటితో అది సంబంధాన్ని తెంచుకుంటుంది అవును. టెంపరీగా. సో దాన్ని అక్కడ పెడతాం, పెట్టి అక్కడ ధ్యానం చేస్తాం. దేని మీదో ఒక దాని మీద ధ్యానం చేస్తాం అనమాట. మ్మ్. ధ్యానం చేసినప్పుడు ధారణ చేసినప్పుడు మనం ఎక్కడ ధారణ చేసినామో మనకు తెలుస్తుంది. ఓకే. అలానే ధ్యానం చేసేటప్పుడు దేని మీద ధ్యానం చేస్తున్నావు, ధ్యానం వస్తువు నువ్వు సెపరేట్గా ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు నేను ఎదురుగుండా నేను తరుణ్ అన్న వ్యక్తిని నేను చూస్తున్నాను, కంప్యూటర్ని చూస్తున్నాను. కాకపోతే కంప్యూటర్ అంటే కంప్యూటర్ని చూస్తుంటారు మన ధ్యానంలో, మిగతా ఓకే. ఉండవు. మిగతా వాళ్ళు. అవును. మిగతా డిసపియర్ అయిపోతాయి. సో అలా చేసేదాన్ని ధ్యానము అంటాం. ఓకే. సో ఈ ధ్యానములో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయబడుతున్న వస్తువు రెండు సెపరేట్గా ఉంటాయి. ఓకే. సమాధి సమాధి ఏంటంటే ధ్యానము ధ్యేయమైన వస్తువు రెండు కూడా ఒకటిగా ఉంటాయి. ఇంకా తెలియదు అనమాట, డిఫరెన్స్ తెలియదు. డిఫరెన్స్ లేదు. ఇది యోగ దర్శనం చెప్తుంది. ఓకే. సమాధిలోకి వెళ్ళిన వ్యక్తి దేని మీదైతే ధ్యానం చేస్తున్నాడో అది తాను అనుకుంటాడు. ఇక మ్మ్. ధ్యానం చేస్తున్న వ్యక్తి సపోజ్ హీస్ సూర్యునిలో ధ్యానం చేస్తున్నాడు అనుకుందాం. ధ్యానం చేసేటప్పుడు సూర్యుడు ఆయన విడివిడిగా ఉంటారు. అవును. ఎప్పుడైతే సమాధి స్థితి ఏర్పడుతుందో తనే సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటాడు. ఓకే. అద్భుతంగా ఉంటుంది అది. అందుకే గంటల తరబడి ఆ స్థితిలో ఉండగలుగుతాం. అది ఓకే. ఆ స్థితిలోంచి మళ్ళీ శరీరం ఇంకా ఉంది కాబట్టి శరీర అవసరాల కోసం మళ్ళీ బ్యాక్ వస్తాడు. అవును. బ్యాక్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చాను ఇక్కడికి అనుకుంటాడు అనమాట. ఆ ఓకే. అద్భుత లోకంలోకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాను అని ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే అతనికి విభూతులు వస్తాయి. అంటే ఏంటంటే అతనికి ఆ ఐశ్వర్యాలు వస్తాయి. అణిమ కొన్ని సీక్రెట్స్ గరిమ ఇలాంటి తెలుస్తాయి. ఐశ్వర్యాలు వస్తాయి, ఓకే. అష్టైశ్వర్యాలు వస్తాయి. సో దాంతో ఆడుకోవడం మొదలు పెడతాడు. మ్మ్. సో ఇది ఒక గొప్ప విషయం అనమాట. తను సూర్యుడైపోతుంటాడు, తను నక్షత్రాలు అయిపోతుంటాడు, తను చంద్రుడు అవుతాడు, తను ఏది కావాలంటే అది అవుతూ ఉంటాడు అనమాట. దేని మీద ధ్యానం పెట్టాడు అది అవుతూ ఉంటాడు. అది విశేషం. అలా లాస్ట్కి ఇవన్నీ కాదరాపై పరమాత్మ కావాలి అనుకుంటాడు. అనుకున్నప్పుడు పరమాత్మ మీద ధ్యానం పెట్టినప్పుడు అహం బ్రహ్మాస్మి.
అప్పటిదాకా అది జరుగుతుంది. ఇది కొన్ని సెకండ్ల పాటు ఉంటుంది ఒక మాట. ఈ సమాధి స్థితి కొన్ని గంటల దాకా వెళ్తుంది. సో ఇది దేని మీద సమాధి ఆ? అనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఏమిటి? అంటే లైక్ సూర్యుడు అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఉమ్. ఇప్పుడు దేని మీద ధ్యానం చేస్తూ సమాధిలోకి వెళ్తున్నాడు అన్న దాన్ని బట్టి సమయం ఉంటుందా, లేదంటే? అది యోగికి తెలవాలి. ఓకే. ఎందుకంటే ఆ స్థితి అందులోకి వెళ్ళేది వాళ్ళు ఆ, కాబట్టి. ఇప్పుడు పతంజలి మహర్షి చెప్పిన దాన్ని అది విశేషం. ఓకే. ఎంతసేపు వెళ్తారు అంటే మహర్షి దయానంద సరస్వతి ఒకసారి 18 గంటల సేపు అలా ఉండిపోయాడు. ఓకే. ఉమ్. సో మనకేంటంటే మన పురాణాల్లో ఆయన 1000 ఏళ్ళు తపస్సు చేశాడు అంటూ ఉంటాడు అనమాట. సో అతిశయోక్తి అలంకారం. అది మనకి ఎప్పుడు కూడా ఆ గొప్పలు విపరీతంగా చెప్పేస్తాం, తెలుసుకోకుండా చెప్తాం అది. సో అందుకని అది ఉమ్, అలా కాదు. సో మనకి ఆ ధ్యానం కుదిరి సమాధిలోకి అప్పుడు కానీ వెళ్ళలేము అని అష్టాంగ యోగ సాధన చెప్తుంది. ఓకే. ఎందుకంటే చెప్తాను ఎందుకు, రీజన్ ఎందుకు అట్లా ఎందుకు వెళ్ళలేరు. నేనండి 108 సార్లు నేను జపం చేశానండి, 108 సార్లు ఆ మంత్ర జపం చేశాను అంటాడు. అవును. మంత్ర జపం చేసేటప్పుడు ఏ వస్తువు మీద ధ్యానం పెట్టాడు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అవును. ఇప్పుడు మంత్రాన్ని ఒక అర్థం మీద నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే మంత్రార్థం నీకు బోధపడుతూ ఉంటుంది, దర్శనమిస్తూ ఉంటుంది. ఓకే. సో అలా మంత్రార్థాన్ని దర్శించుకున్న ఋషులు ఉన్నారు కాబట్టే మంత్రాలకు ఆ ఋషుల పేర్లు వచ్చినాయి. సో మంత్రాన్ని అలా జపించడానికి అష్టాంగ యోగ సాధనలో భాగంగా తీసుకున్నారు వాళ్ళు. యమనియమాలు పాటించి ఆసన ప్రాణాయామాదులు చేసుకొని ప్రత్యాహారం చేసుకొని ఆ తర్వాత ధారణ ధ్యాన చేసి అప్పుడు దర్శనం చేసుకున్నారు. సో అందుకే లేకపోతే మంత్రసిద్ధి జరగదు, సిద్ధి జరగటం అంటే ఏంటి, దాన్ని వాళ్ళు మంత్రాన్ని దర్శించుకున్నారు కాబట్టి ఆ మంత్రంలో ఏది ఉందో యాజ్ ఈజ్గా వాళ్ళు అవుతారు, చేయగలుగుతారు యాజ్ ఈజ్గా. అదే అన్నప్పుడు ఆ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆ వస్తువు తాను విడివిడిగా ఉంటారు, కాకపోతే వేరే వస్తువులతో సంబంధం ఉండదు ఇంకా. అది ధ్యానం. కానీ ఆ వస్తువే తనైపోవడం ఉంటుంది కదా, అది సమాధి. అప్పుడే అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మాన్ని గుర్తుపెట్టుకుంటే కనుక అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు వేరే వస్తువులతో సంబంధం లేదన్నారు కదా సార్. ధ్యానం అంటే చేసేటప్పుడు వేరే వస్తువులను విడిపడితేనే ధ్యానం కుదురుతుంది. అవును. ఇప్పుడు వేరే వస్తువులు అంటే మీనింగ్ ఏంటిది? లైక్ మన సెన్సెస్ కూడా సమస్త అందులోకి వస్తాయా? సమస్తం ఓకే. సమస్తము ఫస్ట్ తన ఆత్మ ప్రత్యక్షం అవుతుంది తనకి, తన ప్రత్యక్షం చేసుకుంటాడు. ఓకే. తను ఇంకోటి దేని మీద అయితే మనసు పెట్టి దాన్ని ఆ, ధారణ చేశాడో, మనసు దేని మీద పెట్టి ధారణ చేశాడో అది తాను విడివిడిగా కనిపిస్తాడు. ఓకే. సపోజ్ ఈ ధ్యానం స్టేట్ లోకి వెళ్తున్నాడు అనుకుందాము. ఉమ్. అంటే ఖచ్చితంగా అతనికి ఆ, తెలుస్తూ ఉంటుంది కదా, లైక్ అంటే ఈ వీటి నుంచి విడిపడుతున్నాడు అని కూడా తెలియదు అంటారా? తెలియదు, తెలియదు ఓకే. అసలు. క్వశ్చన్స్ లేవు ఇంకా. ఓకే. మొత్తం భూప్రపంచంలో మొత్తము తను ధ్యానం చేస్తున్న వస్తువు ఈ రెండే ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రత్యాహారం అవన్నీ ఆ, చేశాడు. ఓకే. లేకపోతే ఓకే. కుదరదు, లేకపోతే అసలు ఆ స్థితి రాదు. అంటే నేను ప్రత్యాహారం చేయలేదు కాబట్టి నేను ఆగిపోయాను అంటారా ఒక రకంగా? ధారణ చేయలే, ఫస్ట్ ధారణ చేయగలగాలి కదా. నీ మనసుని ఒక చోట కూర్చోబెట్టగలగాలి, ఓకే. మనసుని దాని మీద స్థిరత్వం తీసుకురావాలి. అది రావాలంటే ప్రత్యాహారం ఉండాలి, ప్రత్యాహారం ఉండాలంటే ప్రాణాయామం చేసి ఉండాలి, లేకపోతే మనసు నిర్మలం అవ్వదు. నేను చేశాను చేయలేదని చెప్పలేను, కానీ కొంతవరకు అయితే చేశానని ఎస్, చెప్పగలను. నేను చెప్పాక ప్రతి ప్రతి వ్యక్తి ఇవన్నీ లేకుండా కూడా కొంత చేస్తాడు. అది ఓకే. పూర్వజన్మ పుణ్యఫలం ఓకే. ఉంటుంది. సో మనకి నేను చెప్తా చూడు, ఇప్పుడు నేను పెరుగుతున్నాను, నేను హాయిగా ఆడుతున్నాను, ఇవన్నీ తెలవు, ప్రాణాయామాదులు ఇవన్నీ తెలవు నాకు. నేను పెరుగుతున్నాను, నేను 10th క్లాస్కి వచ్చాను, 12th క్లాస్కి వచ్చాను, ఈ లోపల ఫ్రెండ్స్ ఉంటారు,
కొంతమంది బార్లు అంటారు, కొంతమంది బీర్లు అంటారు, కొంతమంది అమ్మాయిలు అంటారు, కొంతమంది సినిమాలు అంటారు, ఇట్లా రకరకాలు ఉంటాయి. వాటిలో నేను మునిగిపోతూ ఉంటా. సో మనసు వాటిల మీదే ఉంటుంది, ఎంతసేపు అవే ఆలోచిస్తూ ఉంటా. సరే డిగ్రీలో చేరాను, చదువుతున్నాను, మళ్ళీ వీటిలో ఆటలు పాటలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో వీటిలో మునిగినప్పుడు మనసు వీటిలో ఉన్నప్పుడు అది అపరిశుభ్రంగా ఉంది మనసు. అవును. ఈ లోకంతో కంపేర్ చేస్తే సహజం అది, కానీ ధ్యానం కుదరదు. అరే మరి వాడు బ్రహ్మాండంగా చదువుకున్నాడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వాడు అంటే ఫస్ట్ క్లాస్ అయి ఉండొచ్చు, సూపర్ క్లాస్ అయి ఉండొచ్చు, అది వేరు. ఉమ్. కానీ ధ్యానం అది కుదరదు. ధారణ కుదరాలంటే ప్రత్యాహారం జరిగి తీరాలి, ఇవన్నీ వదలాలి. సో ఆ మనసు ఆ కల్మషాల నుంచి విడిపోతేనే, ఆ మాయ నుంచి విడిపోవాలి. ఇవన్నీ మాయ కడేస్తాయి అన్నమాట. నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఆ మాయ ఎట్లా ఉంటుందని కడేస్తుంది అనమాట. పూర్వజన్మలో ఒక అతను బాగా తపస్సు చేసి ధారణ దాకా వచ్చాడు, ధ్యానం చేయగలుగుతున్నాడు, సమాధిలోకి వెళ్ళాడు, కానీ అష్టైశ్వర్యాలు వచ్చి వాటిలో మళ్ళీ పడిపోయి తను సిద్ధింపజేసుకోలేదనుకో సమాధిని. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చే జన్మలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అతనితో పాటుకు వస్తాయి. ఓకే. సో అలాంటి వాళ్ళు తొందరగా సాధిస్తారు. భావిస్తాను. మనం ఏంటంటే ఎంతసేపు అంటే, మనం నీ విషయం కదా, నా విషయం. నేను ఎంతసేపు నాకు ఈ తెలుసు ప్రపంచంలో వదిలేయండి. తిరిగి తిరిగి ఉన్నా కాబట్టి, ఆ ప్రపంచం యొక్క నాడులన్నీ నాతో అవన్నీ బంధించి ఉన్నాయి కాబట్టి వాటిని విడివడాలి. ఇంకా విడివడితే కానీ మనము దాని స్టేట్కి రాలేము మనం. నేను ఉమ్. ఒకవేళ అప్పటి నుంచి ఇప్పటికి అంటే లైక్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 14 years అయింది ఉమ్. నేను చెప్పిన స్టేట్ ఉమ్. నుంచి. ఉమ్. అంటే ఒకవేళ నేను కంటిన్యూగా చేస్తూ ఉంటే ఆ ఒకవేళ మీరు చెప్పినవన్నీ చేస్తుంటే మేబీ నాకు వచ్చేదేమో కానీ నేను ఫాస్ట్గా వచ్చేస్తుంది అసలు నీకు, అసలు ఎందుకంటే నేను నీకు ఏది ఆ ఎబిలిటీ ఉంది. ఆ తర్వాత నేను అసలు కాన్సెప్ట్ అసలు యోగా ఇవన్నీ అసలు చాలా అయినాయి కాబట్టి నేను అవన్నీ ఉమ్. చెప్పలేను కాబట్టి బట్ అవన్నీ కుదరలేదు అసలు చేయడానికి అసలు అదే తర్వాత. అదే అవుతుంది తరుణ్. ఇప్పుడు ఒకటి, అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగపరుచుకున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అవుతుంది. అవును. ఒక రకంగా మాయలో చెప్పాలంటే నేను చేసుకోలేదనే చెప్పాలి. మాయలో పడిపోతాం, నువ్వే కాదు అందరం. ఎంత మాయలో పడతామంటే ఒక్కొక్క మాట ఇదే లోకం అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం అంటే మనం మనసు చెప్పినట్టు వింటూ ఉంటాం. Yeah. మనం మనం మనసుని ఎప్పుడైతే నేను వేరు నువ్వు వేరు ఉండు, నువ్వు జర అట్లా ఉండు అని చెప్పి మనం దాన్ని కంట్రోల్ చేస్తామో అప్పుడే ధారణ కుదురుతుంది. దారుణం. Yeah. అలా ధారణ కుదరాలి అంటే మరి ప్రత్యాహారం ఉండాలి కదా. అవును. విషయాలోచన వదలకపోయినంతసేపు నీకు హౌ కెన్ యూ డూ ధారణ? సో యూ కాన్ డూ. అప్- నేను అప్పుడు ఇప్పుడు ఆ స్టేట్ ఉన్నప్పుడు నేను ఈజీగా లైక్ కాన్సన్ట్రేట్ చేయగలిగేది సార్. లైక్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మామూలుగా యూజువలీ ఏ గురువు దగ్గరికి వెళ్ళినా శ్వాస మీద ధ్యాస పెట్టాలంటారు కదా. నాకు ఈజీగా కుదిరేది అప్పట్లో. ఇప్పుడు కుదరట్లేదు కానీ బట్ చిన్నప్పుడు కుదురుతుంది బాగా. యా. చిన్నప్పుడు బాగా, అందుకే చిన్నప్పుడు మనము 5 years 6 years వచ్చినప్పటి నుంచే మనము గురుకులంలో చేరినప్పుడు ఇదివరకు పాతకాలంలో, అవును. సో అప్పటి నుంచే వాళ్ళు నేర్పించేవాళ్ళు అవును. సంధ్యావందనము. దానిలో నీకు ప్రాణాయామం చేస్తావు, ఆసనంలో కూర్చుంటావు, అహింస ఉండదు, యమనియమాలు పాటిస్తూ ఉంటావు ఆ టైంలో. సో దేర్ ఫోర్ ఆటోమేటిక్గా ప్రత్యాహారం వస్తుంది. సో తర్వాత అది ఆ, ఆ, వచ్చినప్పుడు న్యాచురల్గా నీకు ధారణ వస్తుంది. సో ఇవన్నీ జరుగుతాయి. ఓకే, సో అది చిన్నప్పుడు. అది ఈ ఒక్కసారి నువ్వు వేరే లైఫ్లోకి అలవాటు అయిన తర్వాత ఆ మాయ అట్లా ఇరుక్కుంటూ ఉంటాం మనం. ఎందుకురా బాబు అనిపిస్తది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ తరుణ్, నువ్వు ఇట్లా నువ్వు ఏదో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నావు, సడన్గా నీ వర్క్ మెచ్చుకొని నిన్ను ప్రమోట్ చేసి సీనియర్గా చేసిన అనుకో, బాధ్యతలు ఇంకా పెరుగుతాయి నీకు. అవును. పెరిగినప్పుడు ఏమవుతుంది, దానిలో ఇరుక్కుంటావు. అవును. ఇరుక్కున్నప్పుడు ఇంకా బాధ్యతలు పెరుగుతావు, నువ్వే పెంచుకుంటావు. సో దెర్ ఫోర్ వీ అవర్ సెల్ఫ్ ఆర్ గెటింగ్ ఇన్ టు దాట్. అంటే చేసే పని మీద శ్రద్ధ పెట్టాలంటారు కాబట్టి ఇక పెడితే ఖచ్చితంగా అది అవుతూ పోతూ ఉంటుంది. కానీ క్వశ్చన్స్ మనం ఏంటి
అందుకే అది మన దానికే ఏజెన్సీ. దానికే శ్రీకృష్ణుడు చాలా చిన్న చిట్కా చెప్పాడు. Yeah. ఏంటంటే, ఏమన్నా చేయరా భయ్, నువ్వు రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకు, Yeah. కర్మ చేసేసుకుంటూ పో, రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకు. అప్పుడు ఏమవుతుందంటే యువర్ డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్ ఉందనుకో, అప్పుడు మళ్ళీ దీనిలోకి వస్తాం. సో రిజల్ట్ నుంచి డిటాచ్ అవ్వడం నేర్చుకుంటే మనము, దెన్ వీఆర్ ద బెస్ట్ టు డూ యమనియమాలు, ఆసన ప్రాణాయామాలు అన్నీ చేస్తాం మనం. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్తా చూడు. నిజంగా ఒక వ్యక్తి తను ఒక 10 ఏళ్లలో సమాధిని సాధించాలంటే, ఇంకా క్విక్గా సాధించాలంటే ఒకటి చేయాలి. ఏం చేయాలంటే, ఉదయం లేవటం, చెప్పినట్టు సంధ్యావందనం చేసుకోవడం, ప్రాణాయామం చేసుకోవడం, ఆసనాలు వేయటము, ఆ తర్వాతనే ఏదైనా వ్యవహారం చేయటం. ప్రపంచం మిన్ను విరిగి మీద పడుతున్న ఇది పాటించటం. తర్వాత జాబ్ చేసేటప్పుడు జాబ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేయాలి, అక్కడి నుంచి అక్కడి దాకా చేయటం. అంటే సపోజ్ 9 to 5 ఒప్పుకుని 9 to 5 చేయటం, సారీ బాస్, Yeah. లేదు నేను తీసేస్తాం కాబట్టి తీసేయి, వేరే దానిలో చేరిపోతా. 9 to 5 Yeah. చేసుకొని తర్వాత కంపెనీని పక్కన పెట్టేశారు. సాయంకాలం మళ్ళీ ఇంటికి వచ్చి ఆ పని చేయకూడదు. చేసుకొని మళ్ళీ 5 తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్వాధ్యాయం చేసుకోవాలి. అంటే ఏంటంటే వేదం చదవాలి. ఏం చెప్తున్నాడు పరమాత్మ గురించి, ఏం చెప్తున్నాడు, ఏం తెలుసుకోవాలి నేను అన్నది చదవాలి. చదివి అప్పుడు దాన్ని, అంటే నీ లైఫ్ స్టైల్ని కంప్లీట్గా మార్చుకుంటూ ఉండాలి. అంటే సంసారం ఉందనుకో, ఇది కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే సంసారం మీద ఫోకస్ చేయాలి. మళ్ళీ నువ్వు ఎవరికైతే ప్రమాణం చేసావో ఆ స్త్రీ పట్ల నీకు ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, పిల్లల్ని కలిగించుకోవాలి. పిల్లలతో పాటు నువ్వు కూడా సంసారం చేస్తూ ఉంటావు. ఏమనంటే వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళని ఇక్కడ తిప్పాలి, అక్కడ తిప్పాలి, స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి చదువు చెప్పాలి. ఇక వాళ్ళకి చదువు చెప్పడం, వాళ్ళ పిల్లలు వేరే పిల్లలు కలుస్తారు, వాళ్ళు వీళ్ళు బంధువులు కలుస్తుంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు ఇంటికి. ఈ రచ్చ జరిగిపోతుంది. అది నిన్ను ఈడ్చి ఇట్లా ఎట్లా అంటే ఇక నిన్ను అసలు మళ్ళీ సాఫ్ సుధరా చేస్తుంది నిన్ను. నువ్వు అప్పుడు ధ్యానము ధారణ చల్బే అంటావు నువ్వు. అలా జరుగుతుంది అన్నమాట. ఆ మాయలో పడిపోతే. అందుకనే బ్రహ్మచర్యం అన్నది ఉత్తమము, ఎవరికైతే ఇది సాధన కావాలనుకుంటారో. కానీ అది చాలా కష్టం కాబట్టి ఫస్ట్ సంసార సుఖం అనుభవించు. సుఖం అనుభవించంటే సంసార దుఃఖం అనుభవించు. ఆ తర్వాత నీకు తెలుస్తుంది నీకు. ఎంత తర్వాత తెలవాలి అన్నా ఇవన్నీ మనని మనం కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పేస్తాడు, వండర్ఫుల్, దట్స్ కరెక్ట్. మనం లేకపోతే మనం అందుకని సంసారం చేస్తున్నా మళ్ళీ ఒక గంట రోజుకి దీని మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. ఫోకస్. సో అందుకని విషయం నుంచి దూరంగా ఉన్నాం అనుకో, ఎంత దూరంగా ఉండి భార్య సినిమాకి రమ్మంది అనుకో, హాయిగా వెళ్ళి కూర్చోవాలి. కానీ నీ పని నడుస్తూ ఉండాలి. ఈ మధ్య సినిమాలలో అలానే చేస్తున్నారు సార్. అసలు ఏమి నచ్చట్లేవు కూడా. అసలు అదే అసలు ఏం తెలుసుకోవడానికి కూడా లేవు. పోనీ టీవీ ముందు కూర్చున్నాం అనుకో, ఆమెతో పాటు పార్టిసిపేట్ చేయాలి, కాస్త డిస్కషన్లు ఉంటాయి, వాడు ఇట్ట చేసిన ఆమె ఇట్ట చేసిన ఏవో డిస్కషన్ ఉంటాయి, పార్టిసిపేట్ చేయాలి. కానీ దానిలో ఏమాత్రం కూడా అభిమానం ఉండకూడదు. Yeah. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఫ్రెండ్తో కూర్చున్నావు, మాట్లాడుతున్నావు, వాడు అంటే సచిన్ టెండూల్కర్ బాగా ఆడాడు అన్నాడు అనుకో, నీకు ఆడలేదు అనిపించింది అనుకో, లేదా ఆడలేదు అనిపిస్తోంది, వాడికంటే వీడు బాగా ఆడాడు నువ్వు అన్నావు అనుకో, అతను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అనుకో, అప్పుడు దాన్ని వదిలేయటం అక్కడితో. నీ అభిప్రాయం చెప్పావు, కానీ ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు వదిలేయటం. ఎందుకంటే ఆర్గ్యుమెంట్తో కాదు కదా ఇక్కడ బేసిస్ ఏంటంటే అభిప్రాయం. అతని అభిప్రాయం చెప్పాడు, నీ అభిప్రాయం చెప్పాడు, నీది గెలవాలన్న అభిప్రాయం ఉండదు కదా ఇక్కడ. సో అందుకని రిజల్ట్ని వదిలేసేయాలి, పరమాత్మకు వదిలేసేయాలి. ఏదన్నా జాబ్ చేయడము, తన సంసారం చేయటము, అన్నీ చేయడం కూడా చేయాలి, కానీ రిజల్ట్స్ని వదిలేసేయాలి. రిజల్ట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది అంతే. అది ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. అది నువ్వు చేయవలసిన పని మటుకు ధర్మబద్ధంగా చేసుకుంటూ పోవటమే. ఓకే, సో అది ఒక మార్గం చూపించాడు. దాంతోపాటు ఇవన్నీ చేసుకోవచ్చు అప్పుడు. సో మార్నింగ్ 1-2 అవర్స్ నీ కోసం కేటాయించాలంటే ఎర్లీ మార్నింగ్ అబౌట్ 4:15 నీ ఇండియా టైం ప్రకారం అయితే 4:15 5 o'clock లోపల లేస్తే కనుక అవుతుంది. అంటే ఏంటి, అక్కడ సూర్యోదయం ఇంచుమించు ఒక అరగంట తేడాలో అవుతూ ఉంటుంది. అమెరికాలో అట్లా కాదు, 2-3 గంటల తేడా అవుతుంది. అది నాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అవును. ఎందుకంటే నాకు ఎప్పుడు పడుకున్నా లైక్ 4:30 5కి మెలకు వచ్చేస్తుంది. అసలు
చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారేమో వెళ్తురు ఉంటుంది, ఒకసారేమో అసలు ఎంతసేపు అయినా వెళ్తురు రాదు. ఈవినింగ్ అవును. కూడా అంతే కదా. అవును. ఈవినింగ్ మళ్ళీ ఆ, ఇప్పుడు మనము ఇక్కడ 4కి చీకటి అయిపోతుంటుంది ఉమ్, వింటర్ లో. ఉమ్. నాకు మళ్ళీ చీకటి అయినప్పుడు తినొద్దు అంటారు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. లేదు లేదు అసలు ఇప్పుడు అవుతూ ఉంటుంది. లేదు, దేశకాల పరిస్థితులను బట్టి నువ్వు అనుభవానికి రావాలి తప్పితే ఇండియా లెక్క ప్రకారం అమెరికాలో అప్లై చేయకూడదు. అదే సార్, ఇప్పుడు ఇండియా లెక్క ప్రకారం అని కాదు, ఇక్కడ 4కి చీకటి అవుతుంది కదా. చీకటి అవుతుంది, చీకటి. నువ్వు తినచ్చు, చీకటి తిన తర్వాత నువ్వు తినచ్చు. ఓకే. నీకు ప్రాబ్లం లేదు అది. కానీ సి వీలైతే 4 లోపల నువ్వు తిన్నావు అనుకో, మళ్ళీ నీకు 8, 9 కల్లా ఆకలేసేస్తూ ఆకలి ఉంటుంది. అవుతుంది. యా. దట్స్ నాట్ పాసిబుల్, మనకి ఇది పాసిబుల్ కాదు. కాబట్టి ఒక ప్రత్యేకమైన టైం పెట్టుకోవాలి. అదేంటంటే ఈ టైం నుంచి ఈ టైము వింటర్ అవుతున్న కొద్దీ ఒక 15 నిమిషాలు ఆటో లేదా 10 నిమిషాలు ఆటో చేసుకోవాలి, కానీ సంధ్యా సమయంలో తినద్దు అంటారు. యా. సో ఇది, సో తప్పదు తరుణ్. సో మై బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ అండ్ మీ, నీకు నాకు కూడా ఏంటంటే రిజల్ట్ని త్యజించటం, చేసుకుంటూ పో. చేసుకుంటూ పట్టుదలగా చేయాలి. ఉమ్. అప్పుడు మనకి సాధన అవుతుంది. నువ్వు ఇంకా లక్కీ. నువ్వు ఏంటంటే నీకు మనసు 14 ఏళ్ల క్రితమే కొద్ది కుదుట పడింది. నాకు అదేం లేదు, నా మనసు చంచలం, విపరీతంగా అడి తిరుగుతుంది ఇటు తిరుగుతుంది. కానీ ఆ తర్వాత ఏం చేయలేకపోయేది అంటే లైక్ అసలు మళ్ళీ ఆ స్థితిలోకి ఎప్పుడు లైక్ ప్రయత్నించలేదు కూడా. చెప్పాను ప్రయత్నించడానికి కూడా కదా, కుదరలేదు. నువ్వు సమయాన్ని వృధా పరచకుండా నీకంటూ దాని మీద కావాలి అనుకుంటే రోజుకో గంట ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఫస్ట్ నువ్వు చేయవలసింది యమనియమాలు, ప్రాణాయామము, ఆసనము ఇవి సిద్ధింపజేసుకో. Yeah. ఇంకో ఇంకో ఉమ్. భయమో ప్రాబ్లమో నాకు తెలియదు సార్. కానీ ఒకవేళ నేను అది స్టార్ట్ చేస్తే ఇంకా దాని మీదనే వెళ్ళిపోతానేమో అని ఒక నీకు అనిపిస్తుంది. భయం ఏంటి? మాకు భయం ఉండాలి కానీ నీకు భయం ఏంటి? నువ్వు సంతోషంగా ఉంటావు, మాకు భయం వేస్తుంది. అరే మా తరుణ్ ఏమైపోయాడు అని అనుకుంటాం అనమాట. సో నువ్వు భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఒక ఒక మనిషి ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నాడు, ఏమైపోతుందని మేము భయపడుతుంటాము. అమెరికాకి వెళ్ళేవాడు సంతోషంగానే ఉంటాడని అతను అనుకుంటాడు అనమాట. సో అందుకని యోగాభ్యాసం చేసి పరమాత్మను తెలుసుకునే వాడికి చాలా సంతోషంగా ఉంటాడు. మాకే అరే పిచ్చి మా లోకం, ఈ లోకం వదిలేసి ఎక్కడికో తిరుగుతాడు పిచ్చోళ్ళగా అని మాకు అనిపిస్తుంది. అది. సో అందుకని సో ఏది భయపడకు ఎట్టి పరిస్థితుల్లోనూ. భయము, సందేహము ఇవి ఉండకూడదు. ఉమ్. పైగా నువ్వు ఇంకా చాలా షార్ప్ ఉంటావు, నువ్వు సాధించే చాలా బాగుంటుంది, నువ్వు చేసే క్రియలు అందరికీ నచ్చుతాయి కూడా, బాగుంటుంది అది. సో అత్యద్భుతం అసలు. అలా నీకు పరమాత్ముడు ఒక అవకాశం ఇచ్చాడు. అలా అని సంసారం చేయకూడదు, సంసారం చేయకుండా ఇవన్నీ వదిలేయాలి అవి నేను అంటలేదు ఇక్కడ. సంసారం చేస్తూనే ఇవి సాధించాలి. సో బ్రహ్మచర్య ఆశ్రమం అయిపోయింది, గృహస్థాశ్రమంలో ప్రవేశం అవ్వాలి. అయినప్పుడు వాటిలో నువ్వు డక్కా మొక్కీలు తింటూ ఉంటావు. సో అది ఎడం వైపు నుంచి ఒకళ్ళు, కుడి వైపు నుంచి ఒకళ్ళు తంతా ఉంటారు, తన్నించుకుంటూ ఉండాలి, ముందుకెళ్తూ ఉండాలి. సో అది ఆ గృహస్థాశ్రమం. ఆ తర్వాత వానప్రస్థాశ్రమం వస్తావు. అక్కడ నువ్వు నీ సాధన ఇంకా ఎక్కువ పెంపొందించుకోవచ్చు. సో అందుకోసం నేను చెప్పింది ఒక్కటైతే చెయ్యి. నువ్వు సంసారిగా ఉన్నావా బ్రహ్మచరిగా ఉన్నావా నాకు తెలియదు, కానీ ఉదయం సన్ రైజ్ కంటే ముందర 1.5 అవర్ ముందర మినిమం లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ధ్యానం చేసుకుంటూ, అంటే ఏంటంటే సంధ్యావందనం చేస్తూ ఆసన ప్రాణాయామాలు రెండు చేసుకుంటూ నువ్వు ఫస్ట్ అవి చెయ్యి. అది చేసిన తర్వాతనే లేచి తర్వాత మిగతా పనులు చేయాలి. అంటే స్నానం ఏదేమైనా చేసినాకనే మిగతా అన్ని వస్తాయి కదా సార్. ఆ, ఆ? ముందు ముందు శుద్ధి చేసి అంటే లైక్ స్నానం చేసిన తర్వాత ఇవన్నీ చేయాలి అంతే కదా. తప్పదుగా, స్నానం శౌచంలోకి వస్తుంది కదా అది. సో అవన్నీ తప్పదు. సో అది నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే నైట్ మళ్ళీ నువ్వు పడుకునేటప్పుడు ఎర్లీగా పడుకోవాలి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అని. మనం ఎర్లీగా పడుకుంటేనే మార్నింగ్ లేవగలుగుతాం. వింటర్లో ఏంటంటే అదృష్టం ఏంటంటే వింటర్లో కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి సన్ రైజ్ నీకేం ప్రాబ్లం ఉండదు. ఆ, అదే ప్రాబ్లం సార్. ఎందుకంటే నాకు 9కి ఆఫీస్లో ఉండాలనుకోండి. ఓ యా, ఓ యా. యా, ఓ యా, దట్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అదే ప్రాబ్లం అవుతుంది. వింటర్లో నువ్వు అర్థం చేసుకోవాల్సిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1.5 అవర్ యూ గెటప్ హాఫ్ ఎర్లీ ఆర్ సమ్ ఆర్ యూ గెటప్ 2.5 అవర్స్ ఎర్లీ. 2.5 hours. యా. సో యూ కెన్ డూ దట్. సి మనకి కావాలి అంటే మనం సాధించుకుంటాం. సాధించు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ స్నేహితుడు ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు, 3 o'clock ఇన్ ద మార్నింగ్ దిగుతున్నాడు, అతను పికప్ చేసుకోవాలంటే ఆ రోజు లేచి వెళ్ళలేదా నువ్వు? వెళ్తావు. యా.
మన ఆ పట్టుదల ఉంది. మ్మ్. సో పరమాత్మను తెలుసుకోవాలి నేను ఎట్టి పరిస్థితుల్లో అంటే తెలుసుకుంటావు. అంటే నేను ప్రయత్నించాను సార్, కానీ లైక్ కొన్ని హ- ఏదో ఒకటి అవుతుంది, ఒక ఒక ఫ్లోలో వెళ్తుంటాను 2-3 మంత్స్, మ్మ్. బ్రేక్ వస్తుంది, మ్మ్. మళ్ళీ 2-3 మంత్స్ ఆ బ్రేక్ అట్లా కొనసాగుతుంటుంది, టూ త్రీ అయ్యా మంత్స్ అదే ప్రాక్టీస్ అన్ఫార్చునేట్. చేయాలి. బ్రేక్ వస్తుంది, రాదని నేను అంటలేదు. నేను చాలా పట్టుదల ఉంటాను. నేను ఎంత పట్టుదల ఉంటాను నీకు తెలియదు. నేను పొద్దున్న లేవగానే అనుకుంటా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో స్వీట్ తినకూడదని, కానీ ఫస్ట్ థింగ్ అదే తింటా. అంటే అది మీది అదే వేరే అంతే. కేసు ఏమో అనిపిస్తుంది సార్, ఆ, ఎందుకంటే క్రేవింగ్ అనేది చెప్పలేము సార్, ఎందుకంటే బాడీలో ఏమైనా లోపం ఉంది అనుకోండి, ఉమ్, లైక్ బాడీ కుడ్ బి ఆస్కింగ్ దట్ కదా, అంటే లైక్ మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి బాడీలో గ్లూకోజ్ క్రేవింగ్ ఉంటుంది. తగ్గిపోతుంది అనుకోవచ్చు. దాన్నే దాన్నే ప్రత్యాహారం అంటారు అన్నమాట. ఉదయం అని విషయం నేను ఇప్పుడు ఏమనుకుంటా అంటే ఓకే ఇప్పుడు తినేద్దాం, రేపటి నుంచి ఉందాం అనుకుంటా. అది దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ అస్. అంటే అది మీరు ఇష్టంతో తింటున్నారో లేదా బాడీ కావాలనుకుంటుందో అది మీకు తెలియదు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, నాట్ గుడ్ అంతే ఇంకా. ఓకే. సో దట్ మీన్స్ am I గోయింగ్ ఫర్ యోగ సాధన ఆర్ నాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చాలా ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తూనే చాలా వదిలిపెట్టాను, లేదా వదిలిపెట్టలేకపోయేవాడిని. చాలా చాలా అసలు అడ్డదిడ్డంగా నేను యంగ్ వయసులో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా అనమాట. అర్ధరాత్రి 12ంటికి ఐస్ క్రీమ్ తెచ్చుకొని కూర్చొని తిని అప్పుడు ఎంజాయ్ చేస్తాను. అట్లా ఎదవేషాలు ఎన్ని వేశానంటే ఒకటి కాదు రెండు కాదు. ఇక నాకంటే ఎదవేషాలు మీరు అందరూ వేస్తున్నారో లేదో తెలియదు కానీ అలా అన్నీ చేశాను నేను. సో అలాంటప్పుడు ఏమవుతుంది, టు గెట్ రిడ్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇట్ టేక్స్ ఇయర్స్. నేను మోర్ ద మోర్ యూ డూ, మోర్ యూర్ ఇన్వాల్వ్డ్ విత్ సంథింగ్, ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ దాట్. సో అందుకనే అందరికీ మనం ఏం చెప్తామంటే చిన్న వయసు నుంచే కంట్రోల్డ్గా పెంచి చెప్తాం ఇట్లుంటే బెటర్, ఇట్లుంటే బెటర్ అని. అది అర్థం చేసుకున్నారో బాగుపడ్డారు. తెలియదు అది తరుణ్. సో యువర్ గుడ్ టు గో. నీకు మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. నువ్వు ఇవన్నీ చేసుకుంటూ సంసారం కూడా చేయాలి. చక్కగా సంసారం చేస్తేనే నీకు వానప్రస్థాశ్రమం చాలా బాగుంటుంది. గృహస్థాశ్రమం ఎంత హింసింపబడతావో వానప్రస్థాశ్రమం అంత బాగుంటుంది. వానప్రస్థాశ్రమం ఎంత బాగుంటుందో సన్యాసాశ్రమం ఇంకా బాగుంటుంది. గృహస్థులో మన కర్మలన్నీ పోతాయి అనుకోవచ్చు సార్ ఒక రకంగా. ఇప్పుడు కర్మలు పోగొట్టుకోవాలంటే ఏ రాయి అయితే తలబద్దలు కొట్టుకుంది, కానీ అది కాదు విషయం. గృహస్థాశ్రమం అవసరం. అది Yeah. అది మనకి 4 ఆశ్రమాలు చెప్పారు, అది కంపల్సరీ. రుణం తీరుతుంది. లేకపోతే కష్టం, అది ఉండాల్సిందే అది. కానీ ఒకటి పెళ్లి చేసుకుంటే ఒక ప్రామిస్ చేస్తే దానికి తగ్గట్టుగా నిలబడాలి. కొన్ని మనం కింద మీద పడతాం, కొన్ని నిలబెట్టుకోలేము, కొన్ని నిలబెడతాము. ఇట్లా అన్నీ జరుగుతాయి, మనకి అందరికీ జరుగుతాయి అవి. సో వీలైనంత మటుకు మనం అవి ఏంటో ఏం ప్రామిసులు చేస్తున్నామో తెలుసుకోవాలి. చాలామందికి పెళ్లి చేసుకుంటే ప్రామిసులు ఏంటో తెలియదు, అవును. ఇష్టమైనట్టు చేసేసుకుంటారు. అదేదో ఉమ్. ఫార్మాలిటీకి ఉమ్. చేసేసాము, ఆ మంత్రాలు అర్థం తెలియదు ఎవరికి మాకెందుకు, అది. ఆయన చదువుకుంటాడు, పూజారి చదువుకుంటాడు, ఆయనకి కావాలి, మాకెందుకు అనుకుంటా. యా. సో ఆ ప్రామిస్లన్నీ తెలుసుకోవాలి, తెలుసుకొని ఆమెకి చెప్పాలి, నువ్వు తెలుసుకోవాలి. మరి వాటికి నువ్వు సిద్ధమా లేదా అని కనుక్కోవాలి. పెళ్ళికి ముందరే ఇవన్నీ కనుక్కోవాలి, కరెక్ట్గా పీటలప్పుడు కాకుండా. కనుక్కుంటే వాళ్ళు ఫస్ట్ నేను పోమంటారు. ఇప్పుడు ఈ గ్యారెంటీ, ఏజ్ లో అయితే గ్యారంటీ. నువ్వు ఇవన్నీ చెప్పావంటే అమ్మాయి చెల్బే అంటది తర్వాత సంగతి తర్వాత. తరుణు నువ్వు ఏమి ఇరుక్కుపోయావు పో. సో అందుకనే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే. సో అలాంటి స్త్రీలు కూడా మంచిగా ఉంటారు, కొంతమంది చాలా బాగుంటారు, వాళ్ళ ధ్యేయం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు దొరకచ్చు నీకు, దొరకకపోతే సర్దుకో అంతే. అందుకని ఏం చేస్తాం. ఉమ్. ఇంకా తరుణ్. ప్రస్తుతానికి అంతే. యా, విల్ అగైన్ మీట్. ఓకే, గుడ్ జాబ్. థ్యాంక్ గుడ్ యూ. థింగ్ అయ్యా. అదృష్టవంతుడు, నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. నీకు ఆ అదృష్టం ఉంది, నీకు ధ్యానం కుదిరే అవకాశం ఉంది. సో నాకు కూడా, నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ ధ్యానంలో కుదిరితే ఇక ఇద్దరం డిసప్పియర్ అయిపోవచ్చు. ఓకే, హోప్ఫుల్లీ. ఉంటా మరి. ఓకే. థ్యాంక్ ఓకే, గుడ్ లక్. ధన్యవాదాలు. ఓ